2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ముద్రగడ పద్మనాభం గారు మరణించిన తర్వాత తన కూతురు చివరి చూపు చూద్దామని వస్తే కన్న తల్లే ఒప్పుకోలేదు. ఎందుకు అడ్డుకున్నారు? అండ్ కుటుంబంలో ఏం జరిగింది? ఇది రాజకీయాలా లేదంటే కుటుంబ కలహాలా? 2024 మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల యొక్క ఫలితాలు ప్రకటించబడ్డాయి. కానీ అదే సందర్భంలో జూన్ 20న అంటే 2024 జూన్ 20న మరొక సంఘటన కూడా జరిగింది. బహుశా చాలామంది మర్చిపోయి ఉంటారు. అది కూడా ముద్రగడ పద్మనాభం గారు సంబంధించిన ఒక చారిత్రాత్మక సంఘటన. కాపు ఉద్యమ నేతగా బీసీలని అంటే కాపుల్ని బీసీలో చేర్చాలని 7 సార్లు ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి కాపు నాయకుడిగా చెప్పబడినటువంటి ముద్రగడ పద్మనాభం గారు తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడం జరిగింది. గెజిట్లో, ఆంధ్రప్రదేశ్ గెజిట్లో తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అదే దాన్ని బట్టి అర్థమవుతోంది రాజకీయాలు ఆ కుటుంబం మీద ఎంత తీవ్ర ప్రభావితాన్ని చూపించుంటాయని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తన పేరును మార్చుకుంటానని బహిరంగంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటనని తన కూతురైనటువంటి క్రాంతి గారు కూడా బహిరంగంగానే ఖండించారు కూడా. పిఠాపురం అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గాలు వాళ్ళకి ఆయుపట్టుగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఓ సందర్భంలో పిఠాపురంలో కూడా కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేశారు ముద్రగడ పద్మనాభం గారు. అయితే పిఠాపురంలో కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తన పేరు కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం అన్నటువంటి పేరుని మార్చుకొని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని బహిరంగంగా ప్రకటన చేశారు. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎన్నిక కాబడ్డారు, అంటే విజేతగా నిలిచారు. ఇమ్మీడియట్గా తన పేరుని 20వ తారీఖు నాడు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆయన పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఇది గెజిట్లో కూడా మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గెజిట్లో కూడా అధికారికంగా ఏదో పబ్లిక్ మీట్ పెట్టి మాట్లాడుకోలేదు. గెజిట్లో కూడా తన పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి. 1977 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైతే ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో వివాదాస్పదంగానే ఉండేవారు. వివాదాస్పదం ఎందుకన్నానంటే నీలం సంజీవ్ రెడ్డి గారి యొక్క ప్రేరేపితంతో 77లో 25 వయసులో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. వారి తండ్రి గారు కూడా వీరరాఘవ గారు. ఆయన కూడా ప్రముఖంగా ఒక స్వతంత్రంగా అంటే జనతా పార్టీ తరఫున 67 ఎన్నికల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. తర్వాత ఆయన మరణాంతరం అంటే వాళ్ళ తండ్రి గారు మరణాంతరం తర్వాత కిర్లంపూడిలో జన్మించారు వీరు. దాని తర్వాత ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ 77లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఆహ్వానిస్తే 78 ఎలక్షన్స్లో ఈయన కంటెస్ట్ చేయడం. 78 తర్వాత మళ్ళీ 83-80 సమయంలో మళ్ళీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీలో రెవెన్యూ అండ్ ఎక్సైజ్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేస్తున్న కాలంలోనే దానికి రాజీనామా చేసి రాజీవ్ గాంధీ గారిని మరలా పిలిచి అదే పత్తిపాడులో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే జనతా పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు. టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో మరి చెన్నారెడ్డి గారి హయాంలో ఒకసారి ఫస్ట్ టైం ఎలక్షన్స్ గెలిచారు. రెండోసారి కంటెస్ట్ చేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఓడిపోతే మళ్ళీ ఎగిరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి గుటిగా చేరారు. మళ్ళీ అక్కడ 2-3 సార్లు ఆయన కంటెస్ట్ చేశారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా కంటెస్ట్ చేశారు. 2014 వరకు ఆయన చేశారు. 2014 ఎన్నికల్లో ఆ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయన రాజకీయంగా ఎటువంటి ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయలేదు. వారికి 2 కుమారులు, ఒకటి పేరు గిరిబాబు, మరొక అమ్మాయి పేరు క్రాంతి. ఇక్కడే స్టార్ట్ అయింది. గిరిబాబుని 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు తన ఫ్యామిలీలో ఇద్దరిని కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు, గిరిబాబుని అదేవిధంగా క్రాంతిని. కానీ క్రాంతి అనేక సందర్భాల్లో ముద్రగడ పద్మనాభం గారికి అనేక సందర్భాల్లో ఆయన ఇచ్చిన ప్రకటనలు కూడా ఖండిస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదిక కానివ్వండి, లేకపోతే తన తండ్రి గారు చేస్తున్న అనేక వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతుంటే ఈమె మాత్రం జనసేన పార్టీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ అయినప్పటికీ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అయినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎప్పుడు కూడా సరిగ్గా పొసగేది కాదు. 24లో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత తన కుమారుడు గిరిబాబు గారిని అందులోనే ఆ పార్టీలోనే మరలా జాయిన్ చేసుకోవడం. ఆ ఇన్ఛార్జ్ ఒక ఏరియా ఇన్ఛార్జిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా కూడా ప్రెసిడెంట్ ఆయన పనిచేస్తున్నారు గిరిబాబు. అయితే ఈ కుటుంబం మొదటి నుంచి కూడా రాజకీయాలకి మిళితమైపోయి రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి కుటుంబం. ఈవెందో వీళ్ళ భార్య గారు కూడా అనేక సందర్భాల్లో తన హస్బెండ్కి సపోర్ట్ చేస్తూ కూడా రాజకీయంగా ఆవిడ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా క్రాంతి గారు వెళ్ళిపోయారో ఆ కుటుంబంలో వివాదాలు కాస్త పిచ్చు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈయన 2024-20 సమయంలో ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు ఇతన్ని కాకినాడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ విషయంలో క్రాంతి గారు వెళ్ళి
తండ్రితో మాట్లాడని ప్రయత్నిస్తే కూడా ఈయనకి కనీసం అంటే ఐసీలో ఉండేటప్పుడు తండ్రిని చూడడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సుముఖం చేయలేదు. అయితే ఆయన యొక్క ఆరోగ్య సమస్యల మీద, ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆరోగ్య సమస్యల మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తపరుస్తుంటారు క్రాంతి గారు. ముఖ్యంగా తన తండ్రికి క్యాన్సర్ ఉందని, అయినప్పటికీ కూడా వాటిని పక్కన పడేసి కేవలం కిడ్నీ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి దాన్ని ఏం చేస్తున్నారో తెలియదు, నా తండ్రిని మాత్రం నాకు దూరం కాకుండా చేస్తున్నారు అని చెప్పి ఒక రకంగా ఆవిడ బహిరంగంగా ప్రకటన కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో. తర్వాత అక్కడ నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు షిఫ్ట్ చేయమంటే ఆ ట్రీట్మెంట్ లేకుండా కాకినాడ, సామర్లకోట ఆ ప్రాంతాల్లో మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఈవిడ అనేక రకాల సందేహాలు కూడా వ్యక్తపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది ఒక కోణం అయితే, మొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు సనాతన ఆచారాలకి కొన్ని సంప్రదాయాలకి డెఫినెట్గా తను చెప్పడం జరిగింది అనేక సందర్భాలు. ముఖ్యంగా తను చనిపోయిన తర్వాత తన భార్య యొక్క పసుపు కుంకుమలు తీయడంలో కానీ, మంగళసూత్రంలో కానీ ఇట్లాంటివి కూడా తీయకుండా ఎప్పుడు కూడా ఎలా ఉండేదో అలాగే ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో కార్యకర్తల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర కూడా చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది విషయాలు. దాని తగ్గట్టుగానే బహుశా వారి కుటుంబ నెక్స్ట్ కార్యక్రమాలు ఎలా ఉంటారని వాళ్ళు తెలియపరచాలి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చనిపోయిన తర్వాత కర్మకాండలు అంటే ఈ దహన సంస్కారాలు చేయకుండా తనని సమాధిగా చేసి ఇంటి ముందే మాత్రమే ఒక మామిడి చెట్టు ఉంటుంది ఆ ఇంటి ముందు, ఆ కిర్లంపూడిలో వారి స్వగృహంలో, అక్కడే సమాధి చేయమని చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ అటాచ్మెంట్ ఫ్యామిలీ దగ్గరగా ఉంటారంటే ఫీలింగ్, అంటే ఆధునిక భావాలు ఉండేవి ఆయనలో కూడా. ఈ ఆచారాలు సంప్రదాయాలు కాకుండా కొంత ఆధునిక భావజాలంతో ఉండేవారు. ఏదేమైనప్పటికీ కూడా మనిషి చనిపోయారు, మన మధ్య మనిషి లేరు. అనేక సందర్భాల్లో మనుషులు బతికున్నప్పుడు భావజాలం కానీ లేకపోతే ఆలోచనలు కానీ కొంత ఒకే రకంగా ఉండాలని లేదు. అనేక ఫ్యామిలీస్లో మనం కూడా చూస్తుంటాం, ఒకే కుటుంబంలో ఉన్నవారు తండ్రి కొడుకులకి కూతుర్ల మధ్య కూడా విభేదాలు వస్తుంటాయి. తండ్రి వేరే పార్టీ ఉంటే కొడుకు వేరే పార్టీకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుండే. కానీ చనిపోయినప్పుడు మాత్రం కుటుంబం మొత్తం కూడా సమిష్టిగా ఉండడం అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తాం. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ ఈరోజు జరిగిన సంఘటన మాత్రం ఎవరు కూడా హర్షించారు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు దివంగతులైనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి మధ్య ఎంత విభేదాలు ఉండేవి. కానీ వారు చనిపోయిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడం, అంటే ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం ఇట్లాంటివి కూడా జరిగేది. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఈ కుల రాజకీయాల కంపు ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అవుతుంది. ఇది కానీ పెరిగితే మొత్తం మన సమాజానికే ప్రమాదం. రాబోయే తరాలకి ఆ కులాల యొక్క మకిల్ని అంటగట్టి రాబోయే తరాలని మాత్రం మనం దూరం చేసుకోవద్దు. మన మధ్య ఐక్యత ఉండాలి. ఓకే, భావజాలాలు వేరు కావచ్చు, కానీ మనిషి చనిపోయిన తర్వాత అందరూ కలుస్తారు. ఎక్కడైనా కలవాల్సింది, చివరికి కలిసేది అంటే అందరం కూడా వెళ్ళాల్సిన అదే ప్లేస్. ఒక మనిషి చనిపోయినప్పుడు పరామర్శించడానికి శత్రువుల మిత్రులు లేకుండా అందరూ కూడా కలిసి మాట్లాడుకుంటారు. అలాంటి సంస్కృతి మళ్ళా రావాలని కోరుకుందాం. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.